హలో గాయ్స్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా. అండ్ ఈరోజు మన ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి 64.4. ఆఫ్టర్ 20 డేస్ చూసుకుంటున్న వెయిట్. సో 3.2 kg పెరిగాను. గుడ్ సైన్. క్యాలరీ ఇంటేక్ బాగానే ఉందని అర్థము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వర్కౌట్ ఈరోజు. ఇది వచ్చేసి షోల్డర్ వర్కౌట్కి టాప్ 5 or 6 వేరియేషన్స్ చెప్తా ఈ వీడియోలో. ఏ వేరియేషన్తోని ఏమి మైండ్లో పెట్టుకోవాలి, ఏ వేరియేషన్కి ఏం రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది, ఏ వేరియేషన్కి ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఆ రేంజ్ ఆఫ్ మోషన్లో అన్నది డిస్కస్ చేస్తా. చెప్పడానికి ట్రై చేస్తాం మీకు ఒక్కొక్క వేరియేషన్. ఈ వేరియేషన్స్ మీరు చేసుకుంటే బిగినర్స్ అయినా లేకపోతే ఇంటర్మీడియట్ అయినా మీ ఇద్దరికి ఇది చాలా ఇంటెన్స్. ఏ వెయిట్ పెట్టుకోవాలి, ఎన్ని రేంజ్ ఆఫ్ రెప్స్ చేయాలన్నది కంప్లీట్లీ మీ కేపబిలిటీ మీద ఉంటుంది. నేను మీకు ప్రాపర్ ఫామ్ చూపిస్తా. మీరు ఒక పర్టికులర్ వెయిట్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఆ వేరియేషన్ ఎన్ని చేయగలుగుతున్నారో చూడండి. నేను ఈజీగా ఒక 20 reps కొట్టేస్తున్నా అంటే అప్పుడు కొంచెం వెయిట్ పెంచుకోండి. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా స్ట్రెచ్చింగ్ చేసుకోండి. మీకు చూపిస్తా అది కూడా. మోస్ట్లీ షోల్డర్కి ఇది ఒకటే ఉంటుంది స్ట్రెచ్చింగ్, చూస్తున్నారు కదా. ఇట్లా బోత్ హ్యాండ్స్ చేసుకున్న తర్వాత చూడండి మన వే ఆఫ్ అప్రోచ్ చూడండి. హౌ వీఆర్ కంప్లీటింగ్ ద కంప్లీట్ కోర్స్ అని. విల్ స్టార్ట్ విత్ రేట్ డెల్స్. చాలామంది ఫస్ట్ రాగానే ఇట్లా షోల్డర్ ప్రెస్ చేసేసి ఫ్రంట్ ట్రాప్స్ కానీ అవి బాగా యాక్టివేట్ చేసేస్తారు. నాకు పర్సనల్గా వర్కౌట్ 10 అయ్యేసరికి నా షోల్డర్ అనేది ఈ ఫ్రంట్ డెల్స్ అనేవి చాలా హై పంప్ ఉండాలని ఫీల్ అవుతాను నేను. సో అందుకని రేట్ డెల్స్ అనేవి నేను జిమ్కి రాగానే చేసేస్తాను. సో ఫస్ట్ రేట్ డెల్స్ అనుకున్నాం కదా. రేట్ డెల్స్లో 2 వేరియేషన్స్ చెప్తా. వెరీ ఇంపార్టెంట్. ఈ రేట్ డెల్స్ మీరు అందరు చేయగలుగుతారు. అండ్ మనం ఇంకా ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చెప్పినా అనుకోండి, దాన్ని మీరు ప్రోగ్రెసివ్గా ఓవర్లోడ్ చేసుకుంటుండాలి. లైక్ ఈ వారం మీరు 5 reps చేసారు అనుకోండి, నెక్స్ట్ వీక్ మీరు 6 reps చేయాలి. అది పాయింట్. లేకపోతే ఈ వారం మీరు 5 kg చేసారు అనుకోండి, నెక్స్ట్ వీక్ మీరు 6 kgs చేయాలి. అదే పాయింట్. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే అదే. ఐదర్ యూ విల్ బీ ఇంక్రీజింగ్ ద వెయిట్ ఆర్ ఐదర్ యూ విల్ బీ ఇంక్రీజింగ్ ద రెప్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం రేట్ డెల్ట్ ఫ్లైస్ చేస్తాము. చూడండి, మీకు చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్ అనేది ఈ ముందు సీటెడ్గా ఆనిచ్చి ఉంచండి. నెక్స్ట్ యూ డూ దిస్ పుషప్. ఇట్లా గాల్లో పుషప్ చేయండి. ఇట్లా మీకు స్ట్రైట్ వచ్చి ఇవి చేతిలోకి వస్తున్నాయి కదా, రైట్. ఇప్పుడు చెస్ట్ బయటకే ఉంచి యూ డూ దిస్. చూడండి రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి. ఇక్కడ నుంచి నా హ్యాండ్ ఇట్లా స్ట్రైట్ నుంచి ఇట్లా సైడ్ వరకు వెళ్తుంది. చాలామంది ఏం తప్పు చేస్తారంటే ఇట్లా వెనక్కి వేసేస్తారు. ఇది మోర్ దెన్ 90 వెళ్ళొద్దు. మోర్ దెన్ 90 వెళ్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ లాస్ట్లో ఇంటెన్సిటీ అనేది మొత్తం తగ్గిపోతుంది. యూ షుడ్ మెయింటైన్ ద ఇంటెన్సిటీ ఆన్ ద రేట్ డెల్ట్ సో దట్ ఇట్ ఈస్ అండర్ ద గ్రోత్ స్టిమ్యులస్. ఓకే, అంటే ఆ గ్రోత్ పెరిగే ఒక పాయింట్ అనేది నువ్వు మజిల్ మీద వెయిట్ మొత్తం ఇంటెన్సిటీ మెయింటైన్ చేయగలిగితేనే ఆ లాస్ట్ స్టెప్ అనేది వచ్చేసరికి మీకు అనిపిస్తుంది. సో ఓకే, సో ఇది మన ఫస్ట్ సెట్ కాబట్టి డూ దిస్ 90. చూసుకోండి నా చేతులు స్ట్రైట్ ఉన్నాయి. ఇక్కడ చెస్ట్ బయటికి. ఓకే, క్లియర్ కదా. ఇందులో మీరు ఇప్పుడు ఇంకో ఇదే ఎక్సర్సైజ్ని మీరు యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. యూ హ్యావ్ టు కీప్ యువర్ చెస్ట్ టువర్డ్స్ దిస్. చెస్ట్ ఇప్పుడు కెమెరాకి ఫేస్ చేస్తున్నా కదా, లైక్ దీనికి రైట్ సైడ్ ఇలా మెయింటైన్ చేసుకొని ఇలా చెస్ట్ ఇదే ఇక్కడ వెనక్కి తిప్పుతుంది అనుకోండి. ఈ డజంట్ మేక్ ఏ చేంజ్. మీరు సింగిల్ హ్యాండ్తో చేసినా 2 handsతో చేసిన చెస్ట్ అనేది ఇప్పుడు కెమెరాకి ఫేస్ చేసేటప్పుడు ఇక్కడ నా రేర్ డెల్ట్ అనేది కంప్లీట్ స్ట్రెచ్. ఇప్పుడు నేను వెయిట్ అసలు అక్కడ లేవలేదు కదా, అయినా కూడా ఐ కెన్ ఫీల్ ద స్ట్రెచ్ హియర్. సో అదే పాయింట్. మీరు ఆ మజిల్ మీద ఇంటెన్సిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ యూ డూ నవ్ ఇస్ ఫేస్ యువర్ చెస్ట్ రైట్ టువర్డ్స్ రైట్ అండ్ దెన్ డూ దిస్. అట్లని చెప్పి మళ్ళీ ఇక్కడ వరకు చేయొద్దు. రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, నాట్ మోర్ దాన్ దట్.
చాలామంది ఇక్కడ వర్క్ చేసేస్తారు సైడ్కి కూర్చొని. డజంట్ మేక్ ఎనీ సెన్స్. అసలు ఇక్కడ నాకు ఏం ఇంటెన్సిటీ లేదు నా రేట్ డెల్ట్ మీద. మీకు డెల్ట్ మీద ఇంటెన్సిటీ ఉండాలి, అది ఇక్కడ వరకే ఉంది. యూ నీడ్ టు కీప్ డూయింగ్ దిస్. ఓకే, సేమ్ గోస్ విత్ ద అదర్ హ్యాండ్. కూర్చొని చెస్ట్ అనేది అవుట్ సైడ్ and then do this. First variation for rear delts and shoulders. ఇది వచ్చేసి మన సెకండ్ వేరియేషన్. ఇది కూడా రేర్ డెల్ట్కి. రేర్ డెల్ట్ అంటే బ్యాక్ సైడ్ ఉండే డెల్ట్. ఈ డెల్ట్కి చూడండి, మీరు నార్మల్గా షోల్డర్స్కి చాలామంది పుల్లోవర్స్ చేసే ఉంటారు, లేకపోతే మీ జిమ్ ట్రైనర్స్ మీకు చెప్పే ఉంటారు. వాళ్ళు చాలామంది మీకు నించొని ఫేస్ పుల్ చేయమంటారు, లేకపోతే ఇట్లా నీస్ మీద కూర్చొని కింద నుంచి ఫేస్ పుల్ చేయమంటారు. ఇది రెండు కాదు, ఎందుకంటే ఆ రెండిట్లో ఏమవుతుందంటే మీకు బాడీ బ్యాలెన్స్ అనేది కొద్దిగా కోర్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో అది అవసరం లేదు, కంప్లీట్ బిగినర్స్ కూడా చేయొచ్చు. చూడండి, ఒక ఫ్లాట్ బెంచ్ వేసుకోండి. ఫ్లాట్ బెంచ్ మనం ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసేది. మీరు తీసుకోగలిగినంత వెయిట్ పెట్టుకోండి. చాలా ఈజీగా, ఎందుకంటే చాలా వరకు చూడండి ఫామ్ చూడండి. ఓకే, కరెక్ట్గా ఇది మీ చేతులు ఇట్లా చెస్ట్కి దగ్గరగా కాకుండా చెస్ట్కి ఇట్లా వైడ్గా, చెస్ట్కి ప్యారలల్గా, పుల్ టు యువర్ ఫేస్, కంప్లీట్ రిలీజ్, పుల్ టు యువర్ ఫేస్. చూసారు కదా, ఈజీ వేరియేషన్, వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ ఎఫెక్టివ్ వేరియేషన్. ఫేస్ పుల్స్ అనేవి మీ రేర్ డెల్ట్కి చాలా 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 ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఆ గ్రోత్కి. ఈ ఫ్లాట్ బెంచ్తో చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాక్ అనేది కంప్లీట్గా రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కంప్లీట్ వెయిట్ అన్నది ఓన్లీ మీ రేర్ డెల్ట్ మీదే పడుతుంది. నించొని చేసేటప్పుడు ఇట్లా పుల్ చేసేటప్పుడు మీ కోర్ మీద కొంచెం పోతుంది, మీ క్వాడ్స్ మీద పోతుంది కొంచెం. సో దట్ ఈస్ నాట్ సో ఎఫెక్టివ్ ఆర్ ఎఫిషియంట్. సో అందుకోసమే ఈ వేరియేషన్లో ఈ చిన్న మాడ్యులేషన్ ఒకటి ఉంటుంది. సో యా, మీరు కూడా ఇదే చేయండి. ఫ్లాట్ బెంచ్ చేసుకొని ఫేస్ పుల్స్ 3 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్స్ పెంచడం అన్నా లేకపోతే రెప్స్ పెంచడం అన్నా, దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ యూ. నేను చెప్పండి మీకు ఇన్ని రెప్స్ చేసి ఇన్ని వెయిట్స్, ఇంత వెయిట్తో ఇన్ని రెప్స్ చేయాలని నేను చెప్పను. మీ వెయిట్స్ మీ రెప్స్ ఎట్లుండాలంటే మీరు లాస్ట్ రెప్ అనేది చాలా కష్టంగా కొట్టాలి. ఓకే, ఫెయిల్యూర్ అంటారు దాన్ని, రీచింగ్ టు ఫెయిల్యూర్. సో హలో గాయ్స్, సో ఇది వచ్చేసి మన థర్డ్ వేరియేషన్. దీన్ని మీరు లేటరల్ రైజెసే, ఇట్లా లేటరల్ రైజెస్ ఉంటాయి కదా. పాయింట్ ఏంటంటే లేటరల్ రైజెస్ ఇప్పుడు నార్మల్గా ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేసి కిందికి వస్తున్నారు. ఈ కిందికి వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో అసలు మీ డెల్ట్ మీద ఇంటెన్సిటీ ఏం లేదు కదా, జీరో ఇంటెన్సిటీ. ఇక్కడ హైయెస్ట్ ఇంటెన్సిటీ, మీరు చాలా ఇంటెన్స్ ఫీల్ అవుతారు. ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇక్కడ అసలు ఏం ఫీల్ అవ్వరు. సో దిస్ ఈజ్ నాట్ సో ఎఫిషియంట్, ఎందుకంటే మీకు ఎవ్రీ రెప్కి రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరకొద్దు బాబాయ్. నా ట్రైనింగ్ ప్రొసీజర్లో అయితే రెస్ట్ దొరకొద్దు. ఆ సెట్ స్టార్ట్ చేసినామంటే సెట్ ఎండ్ అయ్యే వరకు ఇంటెన్సిటీ పెరుగుతూనే ఉండాలి ఆ మజిల్ మీద. సో దీనికోసం చూడండి, ఇది మీకు తెలుసు కదా, ఇది వీ బార్ రోయింగ్ చేస్తాం కదా దీంతో ఇట్లా. సో ఈ బార్ తీసుకోండి, ఈ వీ బార్ ఉంది కదా, ఈ వీ బార్ని ఇట్లా లోపల నుంచి పట్టుకోండి. క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. లోపల నుంచి పట్టుకోండి అండ్ కొంచెం దూరం వెళ్ళి ఇది మీ నీస్ దగ్గర పెట్టుకోండి హైట్. ఓకే, ఇది పట్టుకొని ఇలా బెండ్ అవ్వాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఏం చేస్తున్నానో. ఇలా బెండ్ అయ్యి దెన్ డూ దిస్ లేటరల్ రైజెస్. ఇప్పుడు చూడండి, నా చెయ్యి కింద కంప్లీట్ 90 degrees స్ట్రైట్కి కింద ఉన్నా కూడా నా డెల్ట్ మీద ఇంకా ఇంటెన్సిటీ ఉంది. మీకు చూపించడం కోసం కెమెరా యాంగిల్స్ మారుస్తున్నా. చూడండి, ఇది ఉంది కదా, మీ బాడీ బ్యాక్ నుంచి, ఇది లోపల నుంచి, హ్యాండ్ అనేది వీ బార్ లోపల నుంచి తీసుకొని మీరు సైడ్కి బెండ్ అయ్యి
సో ఓకే, ఇది వచ్చేసి మన థర్డ్ వేరియేషన్. 2 రేట్ డెల్స్ అయిపోయినాయి. ఈ సైడ్ డెల్స్ సైడ్ లేటరల్ రైజెస్కి బెండ్ అయ్యి చేస్తే మీకు ఇక్కడ కూడా ఈ వెయిట్ కంప్లీట్ వెయిట్ నేను 4.5 kg అయితే పెట్టుకున్నానో ఆ వెయిట్ అనేది ఇంటెన్సిటీ ఆల్వేస్ ఆన్ మజిల్ ఉంటుంది. అదే కావాలి కూడా. మీరు మజిల్ గ్రోత్ కానీ బాడీ బిల్డింగ్ కానీ మీకు ఆ మజిల్ గ్రో అవ్వాలంటే ఏంటి, ఆ మజిల్ చేసే లిమిట్ని మీరు పుష్ చేయాలి. అప్పుడు ఆ మజిల్ బ్రేక్ అవుతుంది అండ్ మీరు ప్రోటీన్ తీసుకున్నప్పుడు బిల్డ్ అవుతుంది. అంతేగాని నేను చేసిన ఎక్సర్సైజ్ ఇన్ని రెప్స్ చేస్తా, నాకు ఇంటెన్సిటీ అవసరం లేదు అనుకుంటే కష్టం. సో ఇది థర్డ్ వేరియేషన్. ఇది నేను ఇంకా 2 sets చేయాలి. చూసుకోండి, మీ ఇష్టం. మీరు అవసరం లేదంటారు చాలామంది. 2 sets చేస్తా అంటే 2 sets చేసుకోండి. లేదా సింగిల్ రెప్ ఫుల్ ఇంటెన్స్ చేస్తా, నేను సింగిల్ సెట్ ఫుల్ ఇంటెన్స్ చేస్తా, చాలా ఫాస్ట్గా చాలా డీప్గా చేస్తా. నేను ఒక్క సెట్ చేసినా నాకు ఆ మజిల్ మీద ఇంటెన్సిటీ చాలా ఘోరంగా ఉండిపోతుంది అంటే మీరు ఒక్క సెట్ అయినా చేసుకోండి. లేదు నాకు ఇంకా చేయగలని అనిపిస్తుంది అంటే సెకండ్ సెట్ చేయండి, లేదా ఇంకా థర్డ్ సెట్ చేయండి. ఓకే, సో మన నెక్స్ట్ వేరియేషన్ ప్రెస్, డంబెల్ ప్రెస్. వెరీ బేసిక్, బిగినర్స్ అందరికీ జిమ్లో అందరు చెప్పేదే. బట్ ఇందులో మీకు అంత స్పెషల్గా చెప్పేది కూడా ఏమి ఉండదు. బట్ దిస్ ఈజ్ వెరీ ఎఫిషియెంట్ కాబట్టి చెప్తున్నా. టాప్ 5లో ఉంటుంది ఖచ్చితంగా ప్రెస్ అనేది. ఒకటే మీరు ఏం చూసుకోవాలంటే ఇట్లా సైడ్కి ఉంచడం కాకుండా ఇట్లా వీలాగా ఉంచండి. కొంచెం ఇట్లా సైడ్కి కాకుండా ఇట్లా స్ట్రైట్ ఉంచుకోండి. బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోండి, చెస్ట్ బయటికి పెట్టుకోండి, ప్రెస్. ఓకే, మళ్ళీ కిందికి, మళ్ళీ ప్రెస్. నేను 12.5తో స్టార్ట్ చేస్తున్నా, మీరు చేయకండి. బిగినర్స్ అయితే కొంచెం చూసుకోండి. 5 kgతో స్టార్ట్ చేయండి. మీరు పెంచుకుంటే వెళ్ళొచ్చు. చెప్పినా కదా, ఎవ్రీ వీక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఉండేటట్టు ఐదర్ నెంబర్ ఆఫ్ రెప్స్ పెంచుకోండి, లేకపోతే వెయిట్ పెంచుకోండి. లేదు మేము 2 చాలా ఈజీ చేసేస్తున్నామంటే 2 పెంచుకోండి. మోస్ట్లీ ఎవరు పెంచుకోడు. నేను చెప్పిన లేటరల్ రైజెస్ నేను 3 years నుంచి జిమ్ చేస్తున్నా, ఇంకా 5 kg దగ్గరనే ఉన్నా. అర్థం చేసుకోండి. అన్ని వేరియేషన్స్కి వెయిట్ పెంచలేము ఎవ్రీ వీక్, అన్ని వేరియేషన్స్కి రెప్స్ కూడా పెంచలేము, కానీ చూసుకోండి. ఇది వచ్చేసి మీ మిడిల్ ట్రాప్స్. వెరీ ఎఫిషియెంట్ ఎక్సర్సైజ్, చాలా ఇంటెన్స్ ఉంటుంది కూడా. దీంతో 4 వేరియేషన్స్ అయిపోయినాయి కదా. ఓకే, నెక్స్ట్ నేను ఎన్ని చేస్తానో చూద్దాము. మీరు కూడా లిఫ్ట్ తీసుకోండి. స్పాటర్స్ ఉంటారు మీకు, జిమ్లో హెల్ప్ చేయడానికే ఉంటారు అందరూ. మీరు ఎక్కువ వెయిట్ పెట్టుకొని ఇంజురీస్ చేసుకోకండి. మీరు చెయ్యగలిగిన దానికన్నా కొంచెమే పెంచుకొని అప్పుడు స్పాట్కి అడగండి. ఇప్పుడు నేను 12.5తో చేసిన వితౌట్ స్పాట్. సో నాకు 15 పెంచుకున్నప్పుడు స్పాట్ కావాల్సి వచ్చింది కాబట్టి అడిగిన. అంతేగాని నేను 12.5 చేసి డైరెక్ట్ 25 కానీ 20 కానీ చేయట్లే కదా. అర్థం చేసుకోండి. మీరు 12.5తోనే 8 మ్యాక్సిమం చేయగలుగుతున్నారంటే 15 తీసుకున్నా 17.5 తీసుకున్నా స్పాట్ పెట్టుకోండి. మీరు అట్లీస్ట్ మినిమం టు మినిమం వితౌట్ స్పాట్ 12 reps చేయకపోతే వెయిట్ పెంచినప్పుడు తీసుకోండి స్పాట్. సో అయిపోయింది గాయ్స్. ఇది వచ్చేసి మన 5th వేరియేషన్ షోల్డర్కి. ఇప్పటికి మనం రెడ్ డెల్ట్కి 2 వేరియేషన్స్ చేసినాం. ఫస్ట్ రెడ్ డెల్ట్ ఫ్లైస్, ఫ్లాట్ బెంచ్ ఫేస్ పుల్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ట్రాప్స్ కోసము షోల్డర్ ప్రెస్ చేసినాము, అండ్ సైడ్ కోసము సైడ్ లాటరల్ రేస్ చేసినాము ఇక్కడనే. ఇది వచ్చేసి ఫైనల్. ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ ఆఫ్ షోల్డర్స్ ట్రైన్ చేయడానికి. చూడండి, ఈ రోప్ కింద వేసుకోండి. ఈ యాక్సిల్ వెయిట్స్కి ఆపోజిట్ నిలబడండి. కాళ్ళ మధ్యలో నుంచి రోప్ ఇట్లా పట్టుకొని కొంచెం బెండ్ అవ్వండి. ఇట్లా స్ట్రైట్ కాదు, ఇట్లా బెండ్ అయ్యి. ఓకే, డెడ్ లిఫ్ట్ కొంచెం బెండ్ అవుతాం కదా, అట్లా బెండ్ అయ్యి we do this. ఓకే, చేతులు అనేవి ఇట్లా హల్క్ లాగా ఉండాలి. ఓకే, అంటే హల్క్ అంటే ఇట్లా పోజ్ చూసుకోండి.
నాకు చాలా ఇంటెన్స్గా తెలుస్తుంది, మీరు కూడా చేయండి. ఈ 5 ఎక్సర్సైజెస్ మీరు చేయండి షోల్డర్కి, ఖచ్చితంగా మీకు ఆ రోజుకైతే చేతులు లేవవు. ఫస్ట్ టైం అయితే లేదు, మేము ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నాం, మేము ఇంటర్మీడియట్ లెవెల్ అన్నా కూడా పర్లేదు. ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకు కూడా ఈ వర్కౌట్ చేయండి. మీరు ఇంటర్మీడియట్ అయితే మీ వెయిట్స్ ఎంతో మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. ఆ వెయిట్స్ పెట్టుకొని మోర్ నెంబర్ ఆఫ్ రిప్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ వర్కౌట్ మీకు కంప్లీట్ 3D డెల్స్ చాలా క్లీన్గా మీకు మైండ్ మజిల్ కనెక్షన్తో తెలిసిపోతుందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. మీరు చాలా ఎఫిషియెంట్ వర్కౌట్ చేసినట్టు. మీరు మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏదైనా సెట్ స్టార్ట్ చేసినప్పుడు రెప్స్ అన్నీ అయిపోయే వరకు మజిల్ మీద టెన్షన్ అనేది అసలు వదలొద్దు. ఇప్పుడు ఇది ఉంది, ఇదే ఎక్సర్సైజ్ తీసుకోండి ఎగ్జాంపుల్కి. వీఆర్ డూయింగ్ దిస్ రైట్. ఇక్కడ చాలా ఇంటెన్స్ ఉంటుంది, మనం వెయిట్ అనేది లేపినాం కాబట్టి. అది ఇట్లా కిందికి తీసుకెళ్ళిపోయినాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నేను రిలాక్స్ అయిపోవచ్చు. అది ఇట్లా ఏముంది, నాకు అసలు వెయిట్ ఏం తెలియట్లేదు ఇప్పుడు. బట్ నో, యూ షుడ్ నాట్ డూ దట్. ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు కిందికి వచ్చి కింద రెస్ట్ ఎక్కువసేపు ఇవ్వద్దు. కింద రెస్ట్ అనేది ఇవ్వద్దు. మజిల్ మీద ఇంటెన్సిటీ అనేది మొత్తం తీసేయొద్దు. 1 సెకండ్లో పైకి అనేయాలి. ఇట్లా 1 సెట్ చేసి ఒక రెప్ చేసి ఇట్లా ఓకే, మళ్ళీ ఇట్లా చేసి మళ్ళీ ఇట్లా ఓకే కాదు. 1 2 3. మీకు జస్ట్ అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అని. ఇంటెన్సిటీ పోనివ్వకండి. సో 5 వేరియేషన్స్, ఇవి నా టాప్ 5. ఇది కాకుండా మీరు డంబెల్ ప్రెస్ బదులు స్మిత్ మెషిన్ ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రక్స్ చేసుకోవచ్చు, యువర్ విష్. బట్ నాకైతే ఇవి ఎప్పుడైనా టాప్ 5లో ఉంటాయి ఖచ్చితంగా. మజిల్ బిల్డ్ అవ్వడానికి, మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి దీస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. మీకు నచ్చితే ఏ వర్కౌట్స్ కావాలో మీకు నెక్స్ట్ కూడా చెప్పండి. ఈ వీక్ మొత్తం ఇంతే, మీకు ఆల్ మజిల్స్కి టాప్ 5 వేరియేషన్స్ చెప్తా. సో అంతే, అంటిల్ టుమారో, మీ ఎఫిషియెంట్ ఎదవా, అడియోస్. So please subscribe, whatever.